అందరికీ నమస్కారం. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి దట్టవర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మవిదృష్ట రాజలక్ష్మమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఆత్మ మీద దృష్టి దానిలోనే ఇక సెకండ్ పార్ట్ చేసుకుందాం. ఎవరైతే సేవ మార్గంలో ఉంటారో, ఎవరైతే అందరినీ సేవ చేయగలుగుతారో వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం. మరి అందుకే నిర్మలం అంటే మన మనసు ప్యూరిటీ ఉండాలి, స్వార్థంతో ఉండకూడదు. ఇప్పుడు ఒక హింస చేస్తున్నామంటే మన నాలుకకు రుచి కోసమే కదా హింసించడం. అలా స్వార్థంతో ఉండకుండా నిర్మలమైన ప్రేమతో ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను అనుకోవాలి ఏదైనా. మరి ఆ భగవంతుడే నీకు ఇవ్వకపోతే, నాది అనే అహంకారం ఉంటే మనం ఎవరికి సహాయం చేయలేము. భగవంతుడు ఇచ్చాడని అనుకుంటేనే మనం ఇవ్వగలం, ఎవరికైనా సహాయం చేయగలం. కాదు ఇది నాది అనుకున్నప్పుడు అహంకారంతో ఎవరికి సేవ కానీ సహాయం కానీ చేయలేము. మీరు గమనించుకోండి, మనం గమనించుకోవాలి. నేను ఎంత కోటీశ్వరుణ్ణి, నేను ఇంత సంపాదించాను అనే అహంకారం మనకుంటే మనం ఎవ్వరికీ సేవ చేయలేము. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కొంత దానం చేయగలను, దానం చెయ్యాలి అనుకోవాలి. ఇదంతా భగవంతుడు ఇచ్చాడు కదా అనుకున్నప్పుడే మనం ఉంచుకొని మనకు కొంతైనా దానం చేయగలం. మరి భగవంతుడు ఇచ్చాడంటే భగవంతుడు ఇచ్చాడంటే దానం చేయగలం. కానీ మనమే సంపాదించుకున్నాం, నేనే నాది అనుకున్నప్పుడు అహంకారంతో ఎవరికి ఏది ఇవ్వలేమన్నమాట. అందుకే నీకు భక్తి ఉన్నదనే నిదర్శనం ఎలా తెలుస్తుంది అంటే, అచంచలమైన భక్తి, అనన్యమైన భక్తి, నిర్మలమైన భక్తి. ఈ భక్తినే భగవంతుడు కోరుకుంటాడు. అనన్యమైన భక్తి ఎప్పుడు ఆ భగవంతుడినే చింతన. ఎప్పుడు అనన్యమైన భక్తి అంటే ఎంత నిర్మలంగా మన మనస్సు నిర్మలం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు చెప్తుంటారు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే చంచలంగా ఉన్న మనస్సు నిశ్చలమవుతుంది, నిశ్చలంగా ఉన్న మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలం అంటే శుద్ధత్వం వస్తుంది. శుద్ధత్వం ఉంటేనే ఈ మనస్సు భగవంతుడికి పుష్పంలా మారిపోతుంది. అలా ఈ నిర్మలం చేసుకోవాలి మనస్సు నిర్మలమైన మనస్సు ఆ భగవంతుడికి ఇష్టమవుతుంది. అదే భక్తి. ఆ భక్తిని కోరుకుంటాడు భగవంతుడు. అలాంటి భక్తి ఉందంటే నీవు సర్వజీవులను హితం కోరుతావు, సర్వజీవుల హితం కోరుతావు, నీవు సర్వజీవులను ప్రేమిస్తావు. అలాంటి నిర్మలమైన మనస్సు ప్యూరిటీగా ఉన్నప్పుడు మనము సర్వజీవుల హితం కోరుతాము, ఆ సర్వేశ్వరుణ్ణి మెప్పిస్తాము, ఆ సర్వజీవులను కూడా మనము ప్రేమిస్తాము. అదే ఆ భగవంతుడికి ఎంతో ఇష్టమైన పని. మరి ఈ మనసు ప్యూరిటీ రావాలి అంటే ఇలా మొక్కితే అలా రాదు, ఇలా కూర్చుంటే అలా రాదు. సాధనతో సాధ్యమవుతుంది. ఏదైనా సాధన కావాలి. మనం సాధన చేయాలి అంటే మరి ఏ సాధన చేసినా అంత ప్యూరిటీ కాదని మన పత్రిజీ చెప్తున్నారు. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ అందులో సులభమైన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే తప్ప మన మనసు ప్యూరిటీ కాదు. అయినట్టున్నా మళ్ళీ తొందరగా మనసు మలినమైపోతుంది. స్వచ్ఛంగా శుద్ధంగా కావాలంటే నీతో నువ్వు ఉండడమే, అదే ధ్యానం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనతో మనం ఉండడమే. అంటే నువ్వు అంటే ఎవరిరా? ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడితో ఉండడమే నీతో నువ్వు ఉండడము. మరి మ్యాగ్నెట్కి ఇనుప ముక్క ఎలాగైతే అతికించి ఉంచుతామో అప్పుడు ఇనుప ముక్క మ్యాగ్నెట్గా మారిపోతుంది. అలా ఒక స్నేహం చేస్తే, ఎవరితో స్నేహం చేస్తే ఒక 6 నెలలు వాళ్ళలా మనం మారిపోతాము. మరి అలాంటిది భగవంతుడితో మనం ఉంటే ఆ భగవంతుడి లక్షణాలు మనకు వస్తాయి తప్పకుండా. ఎంతటి చండాలుడికైనా
భగవంతుడితో ఉంటే భగవంతుడి లక్షణాలు వస్తాయి. అలా మనకి నారద మహర్షి వాల్మీకి అంటే రత్నాకరుడికి ఎంతో చండాలుడైన రత్నాకరుణ్ణి నారద మహర్షి ఈ ధ్యానం చెప్పడము, దాన్ని మనం ఆయన ఆచరించడము, రత్నాకరుడు అప్పుడు వాల్మీకిగా మారాడు, మనిషిని శుద్ధి చేసుకున్నాడు. అంటే ఎవరికైనా సాధ్యమే, సాధనతో సాధ్యం. అందుకే ఈ శ్వాసమయ ధ్యానం చేయండి. మన మనసుని శుద్ధి చేసుకుందాం, నిర్మలంగా శుద్ధత్వంలో ఉంచుకొని ఆ భగవంతుని లక్షణాలు పొందుదాం. థ్యాంక్ యూ.